హాయ్ ఫ్రెండ్స్. సీనియర్ హీరోల్లో టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు 100 రోజులు ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు టాప్లో ఎవరున్నారని ఒకసారి చూద్దాం. నందమూరి బాలకృష్ణ గారు అండి 110 సినిమాలు తీశారండి. 110 సినిమాల్లో 75 పైగా 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయండి. 75 పైగా. నిజంగా ఇది చాలా గ్రేట్. 110 సినిమాల్లో 75 సినిమాలు పైగా 100 రోజులు ఆడే సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ స్టామినా ఎలా ఉందంటే ఒక్కసారి గమనించాలి. అంటే అతనికి బాలకృష్ణ గారికి సోషల్ మీడియా, పిఆర్ టీము లేకపోవడం వల్ల ఈయన అలాగా సెకండ్ పొజిషన్లో చూపించినట్టుగా చూపిస్తున్నారు ఈ ఫేక్ వెబ్సైట్లు. కానీ రియల్గా చెప్పాలంటే బాలకృష్ణ గారు నెంబర్ 1 అండి. రియల్. ఈయన సినిమా తీసి ఆ నిర్మాతలు వదిలేస్తారు, లేదా డైరెక్టర్లు వదిలేస్తారు. ఈయన తిన్నకాడికి తిని పోయి నా పంగనామాలు పెడతారు. ఇవేం పట్టించుకోరు. అయినా సరే మళ్ళీ ఎంట్లో పరిగెట్టుకుంటూ వస్తారు నిర్మాతలు. మళ్ళీ లాభాలు పొందుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ విధంగా బాలకృష్ణ గారు పిఆర్ టీం లేకపోవడం వల్ల, సోషల్ మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల బాలకృష్ణ గారి సినిమాలు పబ్లిసిటీ చేయట్లేదు. ఈ మధ్యకాలంలో ఇది గత 5 సంవత్సరాలు బట్టి అంటే బాలకృష్ణ గారు ఏం చేసినా అన్స్టాపబుల్ ప్రోగ్రాం నుంచి బాలకృష్ణ గారు ఏం చేసినా సక్సెస్ అవుతుంది, ఒక యాడ్తో సహా. అది గమనించాలి మనం. అంటే ఏంటంటే ఇప్పుడు జనాలు నిజం తెలుసుకున్నారు. నిజం తెలుసుకుని మనం నిజానికి సపోర్ట్ చేయాలి అని చాలా మటుకు సోషల్ మీడియా బాలకృష్ణ గారు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు గమనించారో లేదో గమనించుకోండి సోషల్ మీడియాని. ఇప్పుడు ఇంతకుముందు సోషల్ మీడియా ఇప్పుడు వేరు. గతంలో మాఫియా బ్యాచ్ ఎక్కువ ఉన్నా ఆ మాఫియా బ్యాచ్ నార్మల్ ఛానల్ అన్నీ నందమూరి బాలకృష్ణ గారికి సపోర్ట్ చేస్తుందండి. నాకులాంటి వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్లోకి వచ్చి బాలకృష్ణ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన నిజాయితీ తెలుసుకుండి చేస్తున్నారు. అది మనదే తప్పు కాదు. మనకి ఏదో వచ్చేస్తుందని, ఆయనకి ఏదో వచ్చేస్తుందని కాదు, నిజాలు చెప్పుకుంటున్నాం అంతే. మనం ఒక హీరో ఇంత రేంజ్లో ఉన్నాడు, ఇంత హిట్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇన్ని సినిమాలు ఇన్ని రికార్డులు ఉన్నాయి, ఆ రికార్డులు ఎందుకు చెప్పడం లేదు అని తాపత్రయంతో, పైగా నేను నందమూరి అభిమాని కాబట్టి నేను చెప్పడానికి ముందుకు వచ్చాను. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు గతంలో లేరు, కానీ ఇప్పుడంటే నందమూరి అభిమానులు చాలామంది మీడియా ముందుకు వచ్చారు. ఈ విధంగా బాలకృష్ణ గారికి ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఒక సంవత్సరంలో 7 హిట్లు కొట్టడం, లైన్గా 9 హిట్లు కొట్టడం. ఆయన ఏమి పాత్ర లేదు. కురుపి పాత్ర భైరవి దీపంలో ఆ పాత్ర ఎవరైనా ఇప్పుడు కూడా వేయలేరు. ఎవరో ఏ నటుడి వల్ల అవుతుంది. దానికి ఆస్కార్ అవార్డు కాదు, అంతకు మించి ఏ అవార్డు ఇచ్చినా సరే తక్కువే. అంతలా నటించారు బాలకృష్ణ ఆ సినిమాలో. భైరవ దీపం. చిన్నప్పుడు భైరవ దీపం సినిమా చూస్తుంటే మాకు భయం వేసేదండి. ఆ రోజని మంచం పై గాలిలో తీసిపోవడం, ఆయన సీన్ చూస్తుంటే భయం వేసేది. మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్లో పెట్టండి. ఆ సీన్ చూస్తుంటే మాకైతే భయం వేసేది. ఇప్పుడు చూస్తే అనేది గ్రాఫిక్స్ అన్నట్టుగా ఉన్నది, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు ఆ సీన్ చూసేటప్పుడు మాకు భయం వేసేది. నిజం అంతలా ఉండదు ఆ సినిమా. భైరవ దీపం ఇప్పటికి కూడా వారానికి ఒకసారైనా 2 సార్లైనా చూస్తాం సినిమా భైరవ దీపం. చాలా ఇష్టం నాకు సినిమా అయితే. అందులో పాటలు కానీ, ఆ భూతద్దాల ఫైట్ ఉంటుంది, హారం తెచ్చేటప్పుడు ఆ ఫైట్ కానీ చాలా ఇష్టం నాకు బాలకృష్ణ గారి సినిమాలో. ఈ విధంగా బాలకృష్ణ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారండి. మిగతా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో అవన్నీ నేను ఒక లిస్ట్ చూసి మరొక వీడియోలో చెప్తాను. బాలకృష్ణ గారు అంటే చాలా రికార్డులు ఉన్నాయండి. ఈ రికార్డులన్నీ ఒక్కొక్క రికార్డు, ప్రతి రికార్డు వీడియో చేసి మీకు నిజాలు చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.